భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః భయాద్రణాదుపరతం మస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహారథులు కేవలము భయము చేతనే నీవు యుద్ధరంగమును వీడితివని భావించి నిన్ను చులకన చెయ్యుదురు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తన తుది తీర్పును ఇంకను ఇట్లు అందించసాగెను. నీ సోదరులు పితామహుని పట్ల జాలితోనే యుద్ధరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర సమకాలీనులు, మహాసేనా నాయకులు భావింతురని నీవు భావించకుము. ప్రాణభయము చేతనే నీవు అట్లు వెళ్ళిపోతివని వారు భావించుదురు. అట్లు నీ వ్యక్తిత్వము పట్ల గల వారి గొప్ప అభిప్రాయము నశించిపోవును. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందింతురు. అంతకంటెను నీకు దుఃఖతరమైనది మరేమీ ఉండదు. అర్జునుని అవాంఛితమైన జాలిని చూచి శ్రీకృష్ణ భగవానుడు మొదట ఆశ్చర్యపడెను. అతని జాలి అనార్యులకు మాత్రమే తగినట్టిదని అతడు వర్ణించెను. ఈ విధముగా భగవానుడు అనేక మాటలతో అర్జునుని నామమాత్ర దయార్థ బుద్ధికి విరుద్ధముగా తన వాదనను వినిపించెను.